అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటేనే ప్రకృతిలో మమేకమయ్యేటువంటి పండుగ. ప్రకృతిలో దొరికే వనరులతో అలాగే ఆయుర్వేద గుణాలు ఉండేటువంటి పత్రితో ఆ బొజ్జ గణపతిని మనం పూజ చేసుకుంటాము. మరి ఇంత ప్రకృతికి దగ్గరగా ఇంత ప్రకృతితో మమేకమయ్యే పండుగలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే బొజ్జ గణపతి, కెమికల్స్తో వేసేటువంటి కలర్స్ మనకు అవసరమా? ఇవి నీళ్ళల్లో నిమజ్జనం చేసినప్పుడు అవి ఆ నీళ్ళల్లో కరగక అవి మళ్ళీ మనం తాగితే మన ఒంట్లోకి వెళ్ళి మన హెల్త్ని పాడు చేస్తాయి. కావున ఈ ప్రకృతి పండుగ రోజున అందరూ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి బంకమట్టితో చేసినటువంటి బొజ్జ గణపతితో పూజ చేసుకోండి. ఈ విలువని, ఈ అవేర్నెస్ని మా పిల్లల్లో క్రియేట్ చేయడం కోసము ఈరోజు మా యాపిల్ స్కూల్ అందరి స్టూడెంట్స్కి కూడా మట్టితో తయారు చేసినటువంటి బొజ్జ గణపతిని ఉచితంగా ఇస్తున్నాము. అలా సంకల్పించగానే రోట్రాక్ట్ పాస్ట్ లీడర్ హర్షిత ఫోన్ చేసి, మేడం మీ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ ఉచితంగా బొమ్మలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆల్ ఈజ్ వెల్ రోటరీ, రోటరాక్ట్ మరియు ఏపీ పొల్యూషన్ బోర్డ్ సంయుక్తంగా 20,000 బొజ్జ గణపతులను పంచిపెడుతున్నారంట. అందులో మన స్కూల్ని ఎంచుకోవడం కూడా మనకు విశేషం. ఈ గణేశుడికి పూజ చేసిన తర్వాత ఇంట్లోనే మనం నిమజ్జనం చేసినట్లయితే అందులో విత్తనాలు ఉండి మొక్కలు వస్తాయి. అందుకే వాళ్ళు ఈ ప్రాజెక్టుకి పెట్టుకున్న పేరు ప్లాంట్ గణేష అని. అందంగా పూజ చేసి అలంకరించి ఫోటోలు తీసి పంపిస్తే వారు కొంతమందికి ఎంచుకొని బహుమతులు కూడా ఇస్తామని చెప్పారు. ఈ గణపతులు పంచిపెట్టినందుకు రోట్రాక్ట్ వింగ్ అందరికీ, లీడర్ పుష్ప అండ్ రుషభ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్.